దేవుడు మంచి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ చిన్న మీరు కూడా ఒక సందేశం ఇచ్చి వాళ్ళకి బహుకరిస్తే బాగుందని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. గౌరవ హెచ్ఎం గారికి, అదేవిధంగా గర్ల్స్ స్కూల్ హెచ్ఎం గారికి, టీచర్స్ భాస్కర్ సార్, సహదేవ్ సార్, పీడియాకే సార్ గారికి, విద్యార్థులందరికీ కూడా మీరు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ఫస్ట్ మీకు ఆల్ ద బెస్ట్. మంచిగా మీరు కష్టపడి ఇన్ని రోజులు మీ తల్లిదండ్రుల ఆశీస్సులతోటి, మీ ఉపాధ్యాయుల బోధనలతోటి మరి మీరు మంచిగా ప్రిపేర్ అవుతున్నారు. అతి త్వరలో మీకు 10వ తరగతి విద్యార్థులు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఈ 15-20 రోజులు మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం విద్య మీదనే పెట్టి మంచిగా చదువుకొని మంచి మార్కులు తీసుకొని రావాలి. తీసుకొని వస్తే భవిష్యత్తు, ఎందుకంటే 10వ తరగతి మీకు తొలిమెట్టు. మరి ఈ 10వ తరగతిలో మీరు సాధించిన ఈ మార్కుల ద్వారానే మరి భవిష్యత్తులో మీరు ఇంటర్మీడియట్ కానీ మళ్ళీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ ఏది చేయాలన్నా ఈ 10వ తరగతి చాలా బేస్ ఉంటుంది. కాబట్టి కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, మీకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకు, మీ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు మా మేనమామ అంటే ఏకే సార్కు నాకు సొంత మేనమామ, ఆ మేనమామకే మళ్ళీ మా అక్కయ్యను ఇవ్వడం జరిగింది. అతను చనిపోయి 2 సంవత్సరాలు. అతని 2వ వర్ధంతి సందర్భంగా తను కూడా ఏంటంటే ధర్మార పుప్పలే ఆయన పేరు, రామంజపురం అని మన పక్కన మైబాద్ జిల్లా వాళ్ళది. తను ఆ గ్రామానికి సర్పంచ్గా 9 సంవత్సరాలు సేవలు అందించిన వ్యక్తి. తను ఎప్పుడు కూడా పిల్లలకు చదువు విషయంలోనే బాగా చదివించాలి అని అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్న పేద పిల్లలకు కూడా ఎప్పుడు సాయం చేసేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు. తర్వాత తన సొంత పిల్లలను కూడా, తనకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. ఇప్పుడు వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా కష్టపడి చదువుకొని ఇప్పుడు మొన్న డిఎస్సిలో గవర్నమెంట్ టీచర్ కావడం జరిగింది. 2వ కుమార్తె మంచిగా చదువుకొని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసి ఆమె కూడా మన ఎన్ఆర్జిఎస్లో టెక్నికల్ ఆఫీసర్గా వాళ్ళిద్దరు సెటిల్ కావడం జరిగింది. బాబు బీటెక్ కంప్లీట్ చేసి తను ఇప్పుడు జాబ్ సెర్చ్లో ఉన్నాడు. మా అక్కయ్య, అతని భార్య అంటే మా అక్కయ్య అంగన్వాడీ టీచర్గా ఆ గ్రామంలోనే సేవలు అందిస్తుంది. నేను అనేది ఏంటంటే మనందరి పేద కుటుంబాలు, అందరం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారేం కాబట్టి మన తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి మీరు అల్లరి చిల్లరిగా ఉండకుండా 10th క్లాస్ను మంచిగా ఎగ్జామ్స్ రాసి మరి మంచి విజయం సాధించాలని, మా మామయ్య గారి యొక్క సేవలను కొనసాగిస్తూ తను ఏ విధంగా అయితే పేద పిల్లలకు సహాయం చేయాలనే ఆశయంతో ఉన్నాడో మరి ఆయన ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో మరి మన ప్రభుత్వ పాఠశాల చదివే మీకు ఈరోజు ఒక చిన్న సహాయంగా పరీక్ష ప్యాడ్లు, స్కేళ్లు మీకు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మరి ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణతలో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.